జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు దివంగత లాల్జాన్ బాషా 11వ వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి పార్టీకి ఆయన చేసిన సేవలు నాయకులు కొనియాడారు. ఒకరి వెనక్కి జరగండి. स्वतंत्र भारत की लालजान बादशाह गारू जोहार एसएम लालजान बादशाह गारू जोहार एसएम लालजान बादशाह गारू जोहार एसएम लालजान बादशाह गारू के लाल తెలుగుదేశం పార్టీ లాల్జాన్ బాషా గారి 11వ వర్ధంతి ఈ రోజున అంటే ఒక పక్క మనం సంతోషంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటూ ఒక పక్క ఆ మహనీయుడిని మన మధ్య లేడనటువంటి బాధను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లాల్జాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల్లో శాశ్వతంగా జీవించే ఉంటాడని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి మరియు మన ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారు, అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. మరొక సందర్భం ఏంటంటే మాజీ రాజ్యసభ సభ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు, పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జనాబ్ శ్రీ లాల్జాన్ బాషా గారి వర్ధంతి. ఈ రోజున ఆయన్ని చాలా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించాం. లాల్జాన్ బాషా గారు లాంటి ఒక వ్యక్తిని కోల్పోవటం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం బాగా కష్టపడుతూ పార్టీ పాలిట్ బ్యూరోలో ఉన్నప్పుడు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఈ రోజున అలాంటి వ్యక్తి కోల్పోవడం పార్టీకి చాలా దురదృష్టకరం అని చెప్పని లాల్జాన్ బాషా గారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకు ఈరోజు ఒక పండుగ లాంటిది. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఈ రోజున స్వాతంత్రం 1947 ఆగస్టు 10న స్వాతంత్రం సిద్ధించింది. అప్పటి నుంచి భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఒక అభివృద్ధి దేశంగా, అదేవిధంగా ప్రపంచంలోనే ఒక 5వ అగ్రరాజ్యంగా ఈరోజు తయారైందని మేమందరం గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గౌరవనీయులు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంటు సభ్యులు, పొలిట్ బ్యూరో మెంబరు లాల్జాన్ బాషా గారి 11వ వర్ధంతి సందర్భం కూడా దామచల జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు మైనార్టీల అభివృద్ధి కోసం లాల్జాన్ బాషా చేసిన కృషి మరవలేనిది. పాలిట్ బ్యూరో మెంబర్గా, లోక్సభ సభ్యునిగా అతను చేసిన సేవ మరవలేనిది. అదేవిధంగా ఆ రోజు ఏదైతే 1999లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఆ రోజు ఏదైతే అతను ఆ రోజు అతను ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి సూచనలు ఇచ్చి దీపం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా లాల్జాన్ బాషా గారికి దక్కిందని తెలియజేస్తూ అతను మరణాన్ని మేమంతా ఎంతో బాధాకరంగా భావిస్తూ అతనికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ లాల్జాన్ బాషా గారికి ఘనమైన నివాళులను మేము అర్పిస్తున్నాం. 5 ఏళ్లలో మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారి అధ్యక్షతన ఈ నగరం మొత్తం సువిశాలంగా ఎంతో ప్రజలందరూ ఆనందంతో ఉంటారు, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని చెప్పేసి ఇదే మొట్టమొదటి గెలిచిన తర్వాత వచ్చిన ఆగస్టు 15 కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగనే పొలిటికల్ బ్యూరో మెంబరు లాల్జాన్ బాషా అన్నగారి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము.